నమస్కారం. V7 సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న మారిషస్ దేశ అధ్యక్షుడు. స్వాగతం పలికిన రాష్ట్ర మంత్రి, జిల్లా కలెక్టర్లు. తిరుపతిలో పరిపూర్ణానంద స్వామి సంచలన వ్యాఖ్యలు. మహతిలో విద్యార్థులకు ప్రతిభ అవార్డ్స్ అందజేత. ఇక వార్తల్లోని వివరాలు. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న మారిషస్ దేశ అధ్యక్షులు ధర్మబీర్ గోకుల్కి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ఘన స్వాగతం పలికారు. తిరుపతి జిల్లా 2 రోజుల పర్యటనలో భాగంగా నేడు మంగళవారం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న మారిషస్ దేశ అధ్యక్షులు ధర్మబీర్ గోకుల్కి రేణిగుంట విమానాశ్రయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ తదితరులు మారిషస్ దేశ అధ్యక్షులు ధర్మబీర్ గోకుల్కి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. టీటీడీలో అధికారులు సక్రమంగా విధులు నిర్వహిస్తే శ్రీవారి నిధులు పక్కదారి పట్టవని స్వామి పరిపూర్ణానంద వ్యాఖ్యానించారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో నిర్వహించిన ప్రతిభ అవార్డ్స్ కార్యక్రమానికి పరిపూర్ణానంద స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఇలాంటి ప్రతిభ అవార్డు కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యతో పాటు సంస్కారం కూడా విద్యార్థుల్లో పెంపొందించాలని ఆయన సూచించారు. హిందూ సమాజంపై జరుగుతున్న దాడులపై పరిపూర్ణానంద స్వామి తీవ్రంగా స్పందించారు. కట్టుబట్టు మన సాంప్రదాయానికి ఆదర్శంగా నిలుస్తుందని, అది మనిషి నడవడికని కూడా ప్రభావితం చేస్తుందని తెలిపారు. కొంతమంది కావాలనే హిందూ ధర్మంపై తప్పుదారి పట్టించే ప్రచారం చేస్తున్నారని, ఇది ఏమాత్రం భావ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే టీటీడీలో అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించినప్పుడే నిధులు పక్కదారి పట్టకుండా ఉంటాయని వ్యాఖ్యానించారు. కొన్ని కీలక అంశాలపై త్వరలోనే మీడియా దక్షలోనే కచేరీ ప్రారంభిస్తానని హెచ్చరించారు. హిందూ సమాజం తమ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు ఏకమై నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ అందరికీ కూడా తెలుగువారికే కాదు, తెలుగువారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వాళ్ళందరికీ శాంతి, సౌభాగ్యము, ఆరోగ్యము, ఆహ్లాదంగా మంచి జీవితం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగనే ఇప్పుడు ఈ సంవత్సరం ఆరంభంలోనే ఈ జనవరి 6వ తేదీ నాడు ఒక ఏపీ స్టూడెంట్ జేఏసీ తరపున ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకి తిరుపతి నగరంలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి కాలేజెస్ నుంచి ఇంటర్ చదువుకున్నటువంటి విద్యార్థుల నుంచి పీజీ వరకు ఉన్న వాళ్ళకి ప్రతిభ అవార్డ్స్ అనేటువంటిది ఇస్తూ డివి కృష్ణ యాదవ్ గారు, హేమాద్రి యాదవ్ వారి యొక్క బృందం మొత్తం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. ఈ ప్రతిభ అవార్డులు ఇవ్వడమే కాకుండా పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో కానీ, ప్రభుత్వం తరపు నుంచి ఏమేమి అందాలో వాళ్ళకి అవి సక్రమంగా అందేలా చేయడం కానీ, హాస్టల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల్ని సవరించి పిల్లలందరికీ కూడా ఒక మంచి ఒక స్ఫూర్తిని నింపగలిగే ఒక గొప్ప కార్యక్రమాన్ని కృష్ణ యాదవ్ గారి యొక్క మార్గదర్శనంలో, హేమాద్రి యాదవ్ యొక్క పర్యవేక్షణలో మొత్తం నడపడం అనేది నిజంగా ఒక అద్భుతమైన అవకాశం. విద్యార్థులకి కష్టం వస్తే వాళ్ళు రోడ్లు ఎక్కకూడదు, ఎందుకంటే వాళ్ళు చదువుకోవడం వాళ్ళ హక్కు. చదువు అనేది వాళ్ళకి మౌలికమైన హక్కు. ఆ హక్కుని ఎవరూ కూడా కాలరాయకూడదు, ఏ రకంగా అది ఇబ్బంది కలగకూడదు. కాబట్టి ఆ హక్కుని పరిరక్షించే దిశగా వాళ్ళు చేస్తున్నటువంటి కృషిని మెచ్చుకుంటూ, దాన్ని అభినందిస్తూ, అది కలకాలం ఈ సంస్థ అద్భుతంగా భావి తరాలకి మంచి సేవలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇందాకనే చెప్పాను, మన బట్ట కట్టుకునే బట్ట మన ఆలోచనని తెలియజేస్తుంది, మనం మాట్లాడే మాట మన లోపల సంస్కారాన్ని తెలియజేస్తుంది. కాబట్టి దీని గురించి ఎక్కువ చెప్పక్కర్లే. ఏ బట్ట కట్టుకుంటున్నావో నీ ఆలోచన చెప్తుంది, ఏ మాట మాట్లాడుతున్నావో నీ లోపల వ్యక్తిత్వము, సంస్కారం బయటపడుతుంది. కాబట్టి దీని మీద ఎక్కువ తర్జన భర్జనలు కాకుండా, సమాజంలో ఎప్పుడూ దాడులు జరుగుతూ ఉంటాయి, ఒక అంశం మీద మరో అంశం ఎన్కౌంటరింగ్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి సంస్కారానికి తర్వాత వికల్పాలకి మధ్య జరిగేటువంటి యుద్ధం ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. కాబట్టి మనందరం కూడా సంయమనంతో సంస్కారాన్ని ఏ రకంగా పెంపొందించాలనేటువంటిది మనం నేర్పాలి. ఈరోజు చూస్తే ప్రతిభా అవార్డుని పెట్టి ఇక్కడ ప్రతి అమ్మాయి, ప్రతి అబ్బాయి ఎవరు నేర్పలేదు.
వాళ్ళు ఎలాంటి డ్రెస్ కోడ్తో వచ్చారో, ఎలాంటి ఒక సంయమనంతో ఉన్నారో, ఎలా ఉన్నారో మనం చూస్తే తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా మంచి జరగాలని కోరుకుంటాం. మంచి నిధులు పక్కదారి పట్టడం, విధులు పక్కదారి పడితే నిధులు పక్కదారి పడతాయి. విధులు కరెక్ట్గా ఉంటే నిధులు బాగుంటాయి సార్. ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ చేసి తిరుపతి జిల్లా కార్యనిర్వహణ కమిటీ ద్వారా స్థానిక మహదీ ఆడిటోరియం నందు ప్రతిభా అవార్డ్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. విద్యార్థుల్ని వాళ్ళ ప్రతిభను గుర్తించి విద్యారంగంలో వాళ్ళని ప్రోత్సహించడం వరకు ప్రతి సంవత్సరం విద్యార్థులకు మా యొక్క ఆర్గనైజేషన్ తరఫున ప్రతిభా అవార్డ్స్ కార్యక్రమం కండక్ట్ చేస్తాను. అందులో భాగంగా ఈరోజు స్వామి పరిపూర్ణానంద సరస్వతి గారు మరియు రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నోకసాని బాలాజీ గారు మరియు స్థానిక తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు గారు కుమారులైన ఆర్ని జగన్మోహన్ గారు మరియు ఇతరేతర అతిథుల ద్వారా విద్యార్థులందరికీ కూడా ఆ ప్రతిభా అవార్డ్స్ మరియు ప్రశంసా పత్రాలు చేర్చి వారిని ఈరోజు ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ చేసి ఎప్పుడు కూడా విద్యార్థుల యొక్క వారి యొక్క సమస్యలను పరిష్కరించడంలో ఎప్పుడు ముందుంటుంది. అదేవిధంగా విద్యార్థుల యొక్క సంక్షేమం కొరకు ఎల్లప్పుడూ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది. అందులో భాగంగానే మేము గత 8 సంవత్సరాలుగా వివిధ జిల్లాలలో మా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ చేసి తరఫున ఈ ప్రతిభా అవార్డ్స్ కార్యక్రమం కండక్ట్ చేస్తున్నాం. యువత కూడా విద్యారంగంలో మెరుగైనటువంటి ఉన్నత స్థితికి చేరాలనే ఉద్దేశంతో వారి యొక్క విద్యా ఆవశ్యకతను గుర్తించాలి, వాళ్ళకి విద్య పట్ల ఆ యొక్క ప్రోత్సాహం అందాలని ఈరోజు మేము ఎంతోమంది సపోర్టర్స్ తీసుకొని ఇది మా యొక్క కృషి కాదు, చాలామంది ఎన్జిఓస్ అందరి సహాయకారం తీసుకొని ఈరోజు ఇంత ఘనంగా చేసామంటే మీరు వినొచ్చు. మహదీ ఆడిటోరియంలో విద్యార్థుల యొక్క కేరింతలు, వారి యొక్క ఆనందాలు ఇలాంటివి మరెన్నో జరపాలని, మీ అందరి యొక్క సహకారాలు ఎల్లప్పుడూ మాకు ఉండాలని. తిరుపతి మీ అందరికీ తెలిసింది ఎడ్యుకేషన్ హబ్ కాబట్టి ఇక్కడ విద్యపరంగా మరెన్నో సంస్కరణ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ చేసి ప్రతి సంవత్సరం చేపడుతుందని చెప్పి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా నగర అధ్యక్ష పదవులను నిష్పక్షపాతంగా ప్రకటించిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవులకు ఆన్లైన్ ద్వారా జరుగు ఎన్నికలను కూడా అదేవిధంగా నిర్వహించి నియామకాలు చేపడుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌడపేరు చిట్టిబాబు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. దేశవ్యాప్తంగా కూడా భారత రాజ్యాంగం ఒక ఆర్గనైజేషన్ని ఏ విధంగా నియమించాలో రాజ్యాంగం సూచించినటువంటి విధంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు జరుపుకుంటూ ఆర్గనైజేషన్ కూడా ఒక బాధ్యతాయుతంగా ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ముందు తీసుకోవడం జరుగుతూ ఉంది. అది ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం. ఎందుకంటే ఎలక్షన్స్ పెట్టడం అనేది అది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం. మరి వేరే పార్టీలంతా కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని పోతూ ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది కార్యకర్తల దగ్గర నుంచి, బూత్ కమిటీల దగ్గర నుంచి, యూత్ దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, స్టూడెంట్స్ దగ్గర నుంచి, అదేవిధంగా ప్రతి ఒక్క సంస్థను కూడా క్రియేట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరి అభివృద్ధికి కృషి చేయడం కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క ఎలక్షన్ జరపడం జరిగింది. అది ముందుగానే ఒక నెల ముందుగా, ఒక 20-25 రోజుల ముందుగానే కొత్తగా దేశవ్యాప్తంగా కూడా నూతనంగా జిల్లా అధ్యక్షులు నియమించడం జరిగింది. సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు నియమించడం జరిగింది. ఆల్రెడీ గతంలో మాకు తిరుపతి జిల్లాలో జిల్లా అధ్యక్షుడిగా నన్ను కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం కల్పించడం జరిగింది. మరి నాకు మాత్రమే కాకుండా మన గౌరవపట్టి చిట్టిబాబు గారికి కూడా సిటీ ప్రెసిడెంట్గా అవకాశం కల్పించడం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెట్టి ఎవరైనా సరే దీంట్లో ఎవరెవరైతే జిల్లా అధ్యక్షులు కావాలనుకుంటారో, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కావాలనుకుంటారో నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరపడం జరిగింది. మళ్ళీ రెండవసారి కూడా ప్రజలు, మా యొక్క కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మేమందరం ఐకమత్యమై అందరూ 17 మంది ఇక్కడ పోటీ చేయడం జరిగింది. పోటీ చేస్తే దాంట్లో మళ్ళీ
సిటీకి నాయకులందరూ కూడా కలుసుకొని చిట్టిబాబు అన్న గారికి అవకాశం కల్పించడం జరిగింది. మళ్ళీ ఆయన సెలెక్ట్ అయినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేడం గారికి కావచ్చు, మా ఏఐసిసి రాహుల్ గాంధీ గారికి కావచ్చు, మల్లికార్జున ఖర్గే గారికి కావచ్చు, మా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ కూడా మా యొక్క లీడర్స్ అందరూ కలుసుకొని నాకు జిల్లా అధ్యక్షుడిగా అవకాశం కల్పించినందుకు మా కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ అది మాత్రమే కాకుండా అది అయిన తర్వాత వెంటనే ఇప్పుడు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల్ని నియమించడం కోసం ఈరోజు ఒక ఎలక్షన్ ఆఫీసర్ని జెడ్ఆర్ఓని ఇక్కడికి నియమించడం జరిగింది తిరుపతి జిల్లాకి. దాని నిమిత్తంగానే ఈరోజు ఏఐసిసి నుంచి జెడ్ఆర్ఓ గారు ఇక్కడ రావడం జరిగింది. అందుకు కూడా దాని నిమిత్తంగానే ఇప్పుడు మీ ముందర కూడా మేము ప్రెస్ మీట్ పెట్టి అందరికీ కూడా మా యొక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేయడం కోసమే ఈ ప్రెస్ మీట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తప్పనిసరిగా అతి త్వరలోనే యూత్ కాంగ్రెస్ కమిటీ ద్వారా జిల్లా అధ్యక్షులు ఎన్నుకోబడతారు. దానికి ఎవరైనా సరే పోటీ పడాలనుకుంటే వారికి అవకాశం ఉంటుంది. వారు అప్లికేషన్ ఇచ్చేసి మా యొక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి మెంబర్షిప్ల ద్వారా దీన్ని ఎన్నుకోబడటం జరుగుతుంది. కాబట్టి దీని యొక్క ఎలక్షన్కి నిమిత్తం మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా దీనిలో పాల్పంచుకొని ఏ విధంగా డీసీసీలు సిటీ కాంగ్రెస్లో విజయవంతం చేశారో అదేవిధంగా దీన్ని కూడా మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా చేస్తారని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మళ్ళీ మీకు అందరూ తెలిసినట్టు ఆల్రెడీ 3 years కంప్లీట్ అయ్యి ఆంధ్ర యూత్ కాంగ్రెస్ డిజాల్వ్ అయింది. ఎలక్షన్ మెంబర్షిప్ లాంచ్ 28th December విజయవాడలో హెడ్ ఆఫీస్లో జరిగింది. ఇప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ 26 districtsలో తిరుపతి రిజర్వేషన్ అయింది. అంటే 12.5 రిజర్వేషన్ మనము యాజ్ పర్ ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ 12.5% రిజర్వేషన్ ఇస్తాము ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి. దాంట్లో తిరుపతి రిజర్వేషన్ అయింది. ఇంకొక జిల్లా అంటే ప్రకాశం అయింది, ఇంకొకటి విజయనగరం అయింది. 3 districts రిజర్వ్ అయింది. ఎవరైనా నామినేషన్ వేయొచ్చు, ఎవరైనా మెంబర్ అయ్యొచ్చు. I request all the youths of Andhra Pradesh to join Indian Youth Congress, whoever below 35 years of age. In that 6/1/1990 నుంచి 7/1/2008 కట్ ఆఫ్ డేట్ ఉంటుంది. దీనిలో ఎవరైనా జెంట్స్, లేడీస్, ఈవెన్ వీ హ్యావ్ ఆల్సో category wise in each mandal level, assembly level, district general secretary level, district president level and state general secretary. Only for state committee aspirants ఎవరంటే ఒక లిస్ట్ మనము ఐవైసీ నుంచి రిలీజ్ చేస్తారు టాప్ పర్ఫార్మర్స్ అని. ఎవరు లాస్ట్ టైం కమిటీలో ఉంది మంచి పర్ఫార్మెన్స్ చేసింటారు వాళ్ళు మాత్రమే స్టేట్ ప్రెసిడెంట్ కంటెస్ట్ చేయవచ్చు. వేరే ఎవరు కంటెస్ట్ చేయడానికి అవకాశం లేదు. All the other 5 levels they can compete. Nomination process 7th January నుంచి జరుగుతుంది. 7th January నుంచి 16th January వరకు నామినేషన్ చేయాలి. అన్నీ విత్ ఐవైసీ యాప్ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని విత్ ఐవైసీ యాప్ నుంచి అవుతుంది. ఏ ఆఫ్లైన్ ప్రాసెస్ ఉండదు, ఓన్లీ ఆన్లైన్ ప్రాసెస్, ఓన్లీ త్రూ మొబైల్ యాప్. నామినేషన్ అయ్యాక వాళ్ళు ఎవరైనా నామినేషన్ చేసిన వాళ్ళు ఏమైనా యాంటీ పార్టీ యాక్టివిస్ట్లో ఉండారా, వేరే డిస్ట్రిక్ట్ నుంచి ఇంకొక డిస్ట్రిక్ట్లో కంటెస్ట్ చేస్తూ ఉండారా, ఇంకొక అసెంబ్లీ కంటెస్ట్ చేస్తారా, దానిపైన ఏమైనా కంప్లైంట్స్ ఉంటే 7th నుంచే మనం కంప్లైంట్ తీసుకుంటాం. అది కూడా ఆన్లైన్లే. 7 నుంచి 19th January వరకు కంప్లైంట్స్ తీసుకోవచ్చు. అది ఆమెకి ఫైనలైజేషన్ ఆఫ్ నామినేషన్ అవుతుంది. 21st Jan ఫైనలైజేషన్ ఆఫ్ నామినేషన్ వస్తుంది. అది అయినాక మెంబర్షిప్ ప్రాసెస్ 26th January నుంచి February 26th వరకు జరుగుతుంది. అదన్నీ ఇట్స్ అగైన్ ఆన్లైన్ విత్ ఐవైసీ యాప్. దాంట్లో ఒక్కొక్క మెంబర్ 6 vote వేయవచ్చు. మండల్ లెవెల్ ఒకటి, మండల్ కమిటీ, అసెంబ్లీ కమిటీ, డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ కమిటీ, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, దెన్ స్టేట్ జనరల్ సెక్రటరీ అండ్ స్టేట్ ప్రెసిడెంట్. ఆల్ ద 6 votes, 1 each member can vote. ఈ మెంబర్షిప్లో వాళ్ళు ఫేక్ మెంబర్షిప్స్ అవకాశం లేదు. వాళ్ళు ఏమంటే అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి ఓవర్ ఇస్ బిలో 35 years వాళ్ళు ఓటర్ ఐడి అన్ని డీటెయిల్స్ పెట్టి ఒక స్మాల్ 8-second వీడియో చేయాలి.
వీడియోలో నేను త్రిభువన్ ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాయిన్ చేస్తూ ఉన్నాను అని ఎనీ లాంగ్వేజ్ దే కెన్ మేక్ అ షార్ట్ వీడియో. అయ్యాక వాళ్ళు మెంబర్ అవుతారు. ఆ మెంబర్ అయ్యాక వాళ్ళకి ఓటీపీ వస్తుంది మొబైల్కి. ఆ మొబైల్ ఓటీపీ వేస్తే వాళ్ళు నెక్స్ట్ స్టేజ్ ఇస్ ఓటింగ్. ఇమీడియట్లీ వన్స్ యూ బికమ్ మెంబర్ యూ కెన్ ఇమీడియట్లీ ఓట్. ఈ ఓటింగ్ అన్ని జరగాక ఫైనలైజేషన్ ఆఫ్ ద రిజల్ట్స్ విల్ బి అనౌన్స్డ్. వన్స్ ఎవ్రీథింగ్ ఆల్ ద స్క్రూటినీ ఇస్ డన్, ఫైనలైజేషన్ ఆఫ్ ద రిజల్ట్ విల్ బి అనౌన్స్డ్ షార్ట్లీ ఆఫ్టర్ దట్. ఏమంటే అందరికీ తిరుపతి డిస్ట్రిక్ట్ మళ్ళీ మా జోన్లో ఎవరు ఉన్నారు అందరికీ ఆంధ్రప్రదేశ్ యూత్స్కి మా రిక్వెస్ట్ ఏమంటే దిస్ ఇస్ నాట్ అ స్మాల్ ఆర్గనైజేషన్. ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ రన్నింగ్ ఇన్ అ ప్రాపర్ డెమోక్రసీ వే. దీంట్లో we run the election in very free and fair. We don't have any doubts in it. And ఇంకొకటి ఏమంటే ఆంధ్రప్రదేశ్ యూత్స్ ఎందుకు ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాయిన్ చేయాలంటే మీరు అందరికీ తెలుసు ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఎట్లు జరుగుతూ ఉంది. ఏం డెమోక్రసీ ఇస్ దే ఆర్ కిల్లింగ్ బీజేపీ గవర్నమెంట్ అండ్ అదర్ గవర్నమెంట్స్ వర్ సపోర్టింగ్ టీడీపీ వర్ సపోర్టింగ్ బీజేపీ గవర్నమెంట్. హౌ దే ఆర్ రన్నింగ్ ద గవర్నమెంట్ యూ ఆల్ నో వెరీ వెల్. అందరికీ చాలా బాగా తెలుసు. మీరు ఏం తినాలి, ఏం బట్టలు వేసుకోవాలి, ఏ క్యాస్ట్ ఫాలో చేయాలి, ఏ రిలీజన్ ఫాలో చేయాలి, మన మధ్యలో అన్నతమ్ములు మరి మనం ఎట్లు ఉంటే వాళ్ళని సపరేట్ చేసేకి ఏమేమి చేయాలి ఇదన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇదన్నీ పోవాలంటే మంచి గవర్నమెంట్ రావాలంటే మీరందరు సపోర్టు మన కాంగ్రెస్ పార్టీ కావాలి. మీరందరూ ఇది రాహుల్ గాంధీ కళ. ఎవరు ఈవెన్ ద కామన్ పర్సన్ కెన్ ఫ్రమ్ ద బూత్ లెవెల్, ఫ్రమ్ ద బాటమ్ లెవెల్ దే కెన్ కమ్ అప్ టు ద స్టేట్ అండ్ నేషనల్ లెవెల్ పాలిటిక్స్. దిస్ ఈజ్ వన్ మేజర్ stage for them. I request all of you to join Indian Youth Congress. Once again, I thank you all. అనధికారిక లేఅవుట్లలో ఫ్లాట్ల కొనుగోలు, అక్రమ కట్టడాలు, అనుమతులు అతిక్రమించి భవనాలు నిర్మించిన యజమానులకు శుభవార్త. ఎల్ఆర్ఎస్ బీపీఎస్ ద్వారా క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తుంది తుడా. అనధికారిక లేఅవుట్లలో ఫ్లాట్ల క్రమబద్ధీకరణకు జనవరి 23వ తేదీలోపు, 31 ఆగస్టు 2025 లోపు అక్రమ కట్టడాలు, అనుమతులు అతిక్రమించి నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు మార్చి 11వ తేదీ వరకు అవకాశమిస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరిన్ని వివరాల కోసం సంప్రదించండి. ప్రణాళిక విభాగం తుడా కార్యాలయం తిరుపతి. మీ దివాకర్ రెడ్డి, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్. శ్రీశక్తి పీఠాధీశ్వరి రమ్యానంద భారతీ స్వామిని జన్మదినం సందర్భంగా తిరుపతి ఎస్వి యూనివర్సిటీ మైదానంలో దాదాపు 6,000 మంది స్త్రీమూర్తులతో సుహాసిని పూజ వైభవంగా నిర్వహించారు. రమ్యానంద భారతీ స్వామిని అనుగ్రహ భాషణం చేశారు. ఈ పూజా కార్యక్రమం గిన్నెస్ బుక్ రికార్డులలో నమోదైంది. ఒక్కసారి చేతులెత్తి చెప్పండి, మా మైక్ లేకుండా దీపావళి సిద్ధం చేసుకుంటూ ఉండండి. అందరూ వెలిగించాలి. దీపదేవి మహాదేవి శుభం భవతు మే సదా. వెలిగించి పైకెత్తి పట్టుకోండి. నేను చెప్పేంత వరకు చెప్తూ ఉండండి. హ్రూం హ్రైం అస్త్రాయ భట్ మహాజ్వాలిని దుర్గా జగదంబే భక్తవత్సలే పరాత్పరే పరమపావని కళ్యాణ హేతవే అంబా పాహి జగదంబా పాహి. హర హర మహాదేవ. ఆ దీపదేవిని నెమ్మదిగా ఆ జ్వాలామాలిని చేత చాలా జాగ్రత్తగా కాపాడబడుతూ ఉండేటువంటి అమ్మవారు వచ్చి అమ్మవారికి నమస్కారం చేసుకోగలుగుతారు.
ఈరోజు జనవరి 6, 2026 తారీఖు నాడు తిరుమల తిరుపతి క్షేత్ర ప్రాంతంలో వెంకటేశ్వరుని యొక్క పాదముల సన్నిధిలో ఇవాళ దశసహస్ర సువాసిని పూజ అని 10,000 మంది స్త్రీమూర్తులకు సువాసిని పూజ చేసేటువంటి కార్యక్రమం వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. దేశం నలుమూలల నుండి వేలాది మంది మహిళలు ఈ కార్యక్రమానికి వచ్చి పాల్గొనడం జరిగింది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్న సంకల్పానికి అనుగుణంగా ఈ కార్యక్రమంలో స్త్రీని ఆరాధిస్తే పూజిస్తే దేవతలు సంతోషిస్తారు అని మన సూత్రం ఉన్నది. అయితే ఎలా ఆరాధించాలి, ఎలా పూజించాలి అనేటువంటి ప్రత్యక్షంగా చూపించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. వేదిక మీద ఆది ముత్తైదువ మహాశక్తి అయినటువంటి లలితాదేవి కొలువై ఉన్నది. వారాహి మాతంగి సమేతమైనటువంటి లలితాదేవి. ఆమెకు పూజ ఎలా జరుగుతుందో వేదిక కింద ఉన్నటువంటి సువాసులకు కూడా అటువంటి పూజ జరుగుతూ పోతున్నది. కనుక ఈ కార్యక్రమంలో పాల్గొనటం, ఈ కార్యక్రమాన్ని చూడటం, ఈ కార్యక్రమం గురించి తెలుసుకోవటం, వినటం అన్నీ కూడాను పరమేశ్వరి కృపను అందరికీ అందిస్తాయి. భారతదేశ సంస్కృతిలో మహిళల స్థానాన్ని సుస్థిరం చేస్తున్నది ఈ కార్యక్రమం. ఏపీ మంత్రివర్గంలో ప్రత్యేకమైన శాఖలో 8 మంది బీసీలకు చోటు కల్పించి బీసీలకు పెద్దపీట వేసిన ఘనత ఏపీ సీఎం చంద్రబాబుకు దక్కుతుందని ఏపీ టూరిజం చైర్మన్ నూకసాని కథా బాలాజీ యాదవ్ తెలిపారు. మంగళవారం తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న ఏపీ టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ బాలాజీ యాదవ్కు తాతయ్యగుంట గంగమ్మ గుడి చైర్మన్ మహేష్ యాదవ్ పూర్ణ కుంభ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా అమ్మవారిని దర్శించుకున్న బాలాజీ యాదవ్కు ఆలయ అధికారులు వేదాశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శన అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేకమైన శాఖలు బీసీలకు కేటాయించారని తెలిపారు. అందులో భాగంగానే నాటి సీఎం స్వర్గీయ ఎన్టీఆర్ మొదలు కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ వరకు బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం విశేషమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్, పాలక మండలి సభ్యులు ఉన్నారు. చాలా సంతోషం. మా సోదరుడు మక్కి మహేష్ యాదవ్కి ఈ గంగమ్మ తల్లి టెంపుల్ దేవస్థానం చైర్మన్గా ఇవ్వటం చాలా సంతోషం. వారిని ప్రత్యేకంగా వారితో పాటు ఉన్నటువంటి ఈ యొక్క ట్రస్ట్ బోర్డు మెంబర్స్ని అందరిని కూడా అభినందిస్తున్నాను. ఒకటి మాత్రం వాస్తవం, తెలుగుదేశం పార్టీలోని బడుగు బలహీన వర్గాలకు ఒక మంచి ప్రాధాన్యత ఉంటుంది. మొట్టమొదటిసారిగా ఎన్నో సంవత్సరాల తర్వాత మహేష్ యాదవ్ని ఈ యొక్క టెంపుల్ చైర్మన్గా చేయటం కానీ, అలాగే మాలాంటి వాళ్ళని కూడా మొట్టమొదటిగా ఒక బీసీల నుంచి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ కావటం కూడా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఇచ్చే ప్రాధాన్యత. ఎందుకంటే టూరిజం కార్పొరేషన్ అంటే చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రీతిపాత్రమైంది. అలాంటి కార్పొరేషన్లో చైర్మన్ నన్ను చేయటం కానీ, అదేవిధంగా అనేక మంది రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలని ప్రత్యేకించి అనేక పెద్ద పదవుల్లో రాష్ట్ర మంత్రివర్గంలో కూడా 8 మంది మంత్రులను బీసీలకు ఇవ్వటం, అది కూడా ప్రత్యేకమైన శాఖలు, రెవెన్యూ కానీ మైన్స్ కానీ అట్లా డిఫరెంట్ శాఖల్ని, మంచి శాఖల్ని బడుగు బలహీన వర్గాలకి ఇచ్చి బలహీన వర్గాల తెలుగుదేశం పార్టీ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు వాళ్ళ యొక్క ప్రత్యేకతను, అభిమానాన్ని బలహీన వర్గాలు కూడా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వెంట ఆ పార్టీ ఆవిర్భావం నుంచి నడవటం, వీటన్నిటి దృష్ట్యా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కూడా నాటి ఎన్టీ రామారావు దగ్గర నుంచి నేటి చంద్రబాబు నాయుడు గారు, కాబోయే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లోకేష్ బాబు గారు, వీళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్న క్రమం. కాబట్టి మరొకసారి మహేష్ యాదవ్ని మరి వారితో పాటు డైరెక్టర్లందరినీ కూడా ఈ టెంపుల్ చైర్మన్ అండ్ డైరెక్టర్లు అయినందుకు వారందరినీ ప్రత్యేకంగా టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ అని అన్నారు. ఈరోజు రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి శ్రీ నూకసాని బాలాజీ గారు ఈరోజు ఆయన తిరుమల ఫ్యామిలీతో తిరుమల దర్శన నిమిత్తం రావడం జరిగితే నేను జస్ట్ సార్ ఒకసారి వచ్చి టెంపుల్కి వెళ్ళండి అని రిక్వెస్ట్ చేస్తానే నా ఆహ్వానాన్ని మన్నించి వెంటనే కూడా రావడం కూడా మాకు ఎంతో సంతోషకరం. అదేవిధంగా చైర్మన్ గారికి కూడా విన్నవించుకునేది ఏరా అంటే ఏపీ టూరిజం ద్వారా మా ఒక్క ఆలయాన్ని కూడా తిరుమలతో పాటు తిరుపతిలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండే ఆలయాల్లో గంగమ్మ టెంపుల్ కూడా యాడ్ చేసి వచ్చేటువంటి
భక్తులందరికీ కూడా టూరిజం తరఫున వచ్చే తిరుమలకు వచ్చే భక్తులందరికీ కూడా ఈ యొక్క టెంపుల్ కూడా దీంట్లో కూడా ప్రాధాన్యత కల్పించాలని చెప్పి కూడా మేము చైర్మన్ గారిని ఒకసారి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జగనన్న రోజాను పార్టీలో నుంచి తొలగించకపోతే గత ఎన్నికల్లో 11 సీట్లు వచ్చాయి. రానున్న ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదని జనసేన పార్టీ నాయకురాలు ఆకేపాటి సుభాషిణి సూచించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆమె జనసేన మహిళా నాయకురాలతో కలిసి మాట్లాడారు. రోజా నగిరి కంటే తిరుమలకే ఎక్కువ సార్లు వచ్చిందని, ఎందుకోసం వచ్చిందో అందరికీ తెలుసునన్నారు. పవన్ కళ్యాణ్ గురించి కానీ జన సైనికుల గురించి కానీ నోరు అదుపు తప్పి మాట్లాడితే సహించేది లేదని ఆమె ఈ సందర్భంగా హెచ్చరించారు. పతివ్రత పరమాణం వండితే తెల్లారేదాకా సల్లారలేదంట. మా రోజా దుబాయ్కి పోకముందు, అంటే పోయిన గవర్నమెంట్లో, ఈ గవర్నమెంట్లో కాదు, మా గవర్నమెంట్లో కాదు, పోయిన గవర్నమెంట్లో పాయసం చేస్తే అది ఇంకా చల్లారలేదు సార్. అంత వేడిగా ఉంది అప్పటి నుంచి ఇప్పటిదాకా. అట్లాంటి పరమాన్నం మాటలన్నీ దుబాయ్కి వెళ్ళొచ్చింది కదా, దుబాయ్లో బాగా గట్టిగా మంచి సరుకు పడినట్టుంది, అది ఇంకా దిగల. అది దిగాలి కాబట్టి అది దిగే వరకు ఏం మాట్లాడుతుందో ఏం అర్థం కాలే పాపం ఆమెకి. ఇంకా అక్కడ తాగిన మత్తు ఇంకా ఆమెకి దిగలేదు. బాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంతా దుబాయ్లో చేసుకొని వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతంగా ఆయన తీసుకున్న శాఖలకి ఆయన న్యాయం చేస్తున్నారు అని మేం చెప్పట్లేదు, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు. ఆయనని ఎంతగానో ఆదరిస్తున్నారు, ఆయనని ఎంతగానో హక్కును చేర్చుకుంటున్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలేవాడు నాయకుడని నేను ఎప్పుడు చెప్తుంటా. అట్లా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ సమస్యని ఈయన తీసుకొని దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ దిశగా వెళ్ళి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఈ కని విని ఎరుగని విధంగా ఒక నాయకుడు అంటే ఇలా ఉండాలి, ఒక డిప్యూటీ సీఎం అంటే ఇలా ఉండాలి అనే ఒక మార్క్ సంపాదించుకున్నటువంటి నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. అది ఖచ్చితంగా తెలుసుకోవాలి రోజా. నువ్వు నిన్న ఏదో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడతా ఆమెకి ఎక్కడ కనిపించేది లేదు, ఆమెని పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు మీడియా కూడా పాపం ఆమెను పట్టించుకోవట్లేదంటే దయచేసి నా విన్నపం ఏమంటే, నా మీడియా సోదరులు ఈరోజు మేమంతా ఈ స్థాయిలో ఉన్నామంటే మీడియా సోదరుల భిక్షనే చెప్తాను నేను. ఎందుకంటే మేము మాట్లాడినట్టు నిజాన్ని నిర్భయంగా బయటకు తీసుకెళ్లేది మీడియా కాబట్టి ఆ మీడియా వాళ్ళందరికీ కూడా నాదొక విన్నపము, కోరికను అర్థం చేసుకుని ఆ రోజాను కూడా కొంచెం హైలైట్ చేయండి సార్. ఎందుకంటే పాపం మీరు ఎవరు పట్టించుకోవట్లేదు, ఎందుకంటే ఆమె దగ్గర ఏ విషయం లేదు, ఆమె ఏమీ మాట్లాడలేదు, ఆమెను ఎవరు పట్టించుకునేవాడు లేడు, నన్ను గమనించండి, నేను ఒక దాన్ని ఉన్నాను అని మళ్ళీ బయటకు ఏ విధంగా రావాలి. అందరికీ ప్యాషన్ కదా పవన్ కళ్యాణ్ గారిని అంటే, మళ్ళీ అందరు జనాలు నోళ్ళలో నాంతాము, మళ్ళీ జన సైనికులు వస్తారు, నన్ను తిడతారు, నేను హైలైట్ అవుతాను. అది కూడా ఈసారి ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడిన మాట ఏంటంటే, ఆ ఇంటర్వ్యూలో ఆవిడ అడిగిన ప్రశ్నకి పవన్ కళ్యాణ్ గారు పోర్ట్ఫోలియో ఇంత బాగా ఉంది, అసలు ఆయన చూస్తేనే ప్రజలు ఆదరిస్తున్నారు, ఆ తర్వాత జన సైనికులు చాలా సంబరాల్లో ఉన్నారు, ఆమె ఎన్ని ఓర్చుకోలేదు. వెంటనే ఆమె అన్న మాట ఏంటంటే, అంత సిగ్గులేని జెండా కూలీలను నేను ఎక్కడ చూడలేదు, వాళ్ళు జెండాలు తప్ప పార్టీల జెండాలన్నీ మోస్తారు అని అనింది. అసలు జెండా కూలీ అంటే ఎవరు? సీనియర్ మా అందరికీ ఎవరు తెలుసా? రోజా. చూడండి, ఆమె పసుపు జెండా మోసింది, కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి హయాంలో రాజశేఖర రెడ్డిది మోసింది, ఆ తర్వాత కొడుకు మళ్ళీ పార్టీ పెడితే కొడుకు జెండా మోసింది, కండువాలు వేసుకుంది. ఇట్లా ఎన్ని జెండాలు అవకాశం ఇస్తే పక్క రాష్ట్రంలో కూడా పోయి ట్రై చేసింది, ప్రయత్నించింది, అక్కడ కుదరలేదు, మళ్ళీ వచ్చి జగనన్ననే పొగుడుతూ ఉంది. ఈ గత ప్రభుత్వం కాక అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆమె ఒక మాట అనింది, 100 ఏళ్ళు రాజశేఖర రెడ్డి అన్న నువ్వు చల్లగా ఉండాలి అనింది. అయిపోయి పాపం ఆయన మళ్ళీ ఇప్పుడు మా ఎన్నే సీఎం అని అంటుంది. ఇంకా నువ్వు ఈ జన్మకు కాలేవు జగనన్న, గుర్తుపెట్టుకో. నీకు ఫస్ట్ నేను అడిగే విన్నపం మొదటగా జగనన్నకు కూడా చెప్తాను, జగనన్న ఈమెను ముందు పార్టీలోంచి తీసేయండి, లేకపోతే మీకు ఉండే పరువు కూడా పోతుంది, మిమ్మల్ని పట్టించుకునే దిక్కు కూడా ఉండరు. ఇట్లాగే మాట్లాడుతుంటే 11 సీట్లు కాదు, ఈసారి 11 కాదు కదా, 1 కూడా రాదు. ఈ రోజా నగరిలో తప్ప కొండ మీదకే ఎక్కువ సార్లు వచ్చిందని అక్కడ ప్రజలు అంటున్నారు. దేవుడి మీద భక్తితో రావట్లేదు రోజా. ఎందుకు వచ్చిందో ప్రజలందరికీ తెలుసు, మళ్ళీ నేను ఇక్కడ చెప్పబడలా, అందరికీ తెలుసు. జెండా కూలీలో సీనియర్ మోస్ట్ జెండా కూలీ ఎవరైనా ఉన్నారంటే అది రోజా. నువ్వు కదా రోజా జెండా కూలీ. మేమెప్పుడు మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు
మమ్మల్ని ఎప్పుడు జెండాలు ఆ జెండా మోయండి ఈ జెండా మోయండి అని ఎవరికి చెప్పలేదు. ఎవరిని మీరు ఈ పని చేయండి ఆ పని చేయండి అని చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు ఏ పని అయితే చేస్తున్నారో దానికి వెన్నంటి ఉండి ముందు నుంచి మా ఇక్కడున్న వీర మహిళలందరం కూడా మేము స్వచ్ఛందంగా పార్టీలోకి ఏ రాజకీయ అనుభవం లేకపోయినా మేము రాజకీయాల్లోకి వచ్చామే తప్ప మమ్మల్ని ఆయన ఇంట్లో ఉంటే తీసుకొని వెళ్ళలేదు. నీలాగా అవకాశానికి ఒక పార్టీ, ఇంకొక అవసరం తీరాక ఇంకొక పార్టీ, నువ్వు చంద్రబాబు నాయుడు గారు మహావీరుడు ధీరుడు అని పొగిడి ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఎన్ని తిట్టావో అందరూ విన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని మాట్లాడుతున్నావో అందరూ చూస్తున్నారు. అదే రాజశేఖర రెడ్డిని ఎన్ని మాట్లాడినావో అందరికీ తెలుసు. ఇవన్నీ మనం మాట్లాడుకుంటే చాలా అసహ్యంగా ఉంటాయి. నీకంటే అవన్నీ అనిపించొద్దు. కాబట్టి నోరు అదుపులో పెట్టుకోవాలి, ఒళ్ళు నోరు అదుపులో పెట్టుకోవాలి. మొన్న ఈ మధ్య కాంట్రవర్సీ అయింది. అట్లాగా ఒళ్ళు అదుపులో పెట్టుకోవాలి, నోరు అదుపులో పెట్టుకోకపోతే చాలా కష్టాలు ఎదురవుతాయి. రోజా ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. పార్టీ పెట్టి ప్యాకేజ్ దండుకోవడం తప్ప ఏమీ తెలియదు ఆయనకి. ఆయన గెలుపు ఒక గెలుపేనా? నీది ఒక గెలుపు అసలు? 2014లో నీకు వచ్చిన ఓట్లు 800 ఓట్లతో మెజారిటీతో గెలిచావు. ఆ రోజు ఇదే మీడియా ముందరకు వచ్చి ఓ అని ఏడ్చి నాకు ఇంకా మళ్ళీ నాకు బతుకు లేదు, అయిపోయింది నా బతుకు, ఏదో గెలిచాని 800 ఓట్లతో అని నీ నోటితో నువ్వే చెప్పావు. అయ్యో పాపం మహిళ కష్టపడిందిలే అనుకున్నాం మేము. కానీ నిన్ను మాత్రం పాపం అనకూడదు రోజా. మళ్ళీ 2024కి వచ్చేసరికి నువ్వు ఎన్ని వేల మెజారిటీతో ఓడిపోయావో నీకు గుర్తుందా? 2014లో మన సంఖ్య ఏందో తెలుసు కదా, 2000కు మించి కూడా రాలేదు. నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా రోజా? కాబట్టి నీకు 40,000 ఓట్లతో ఓడిపోయినావంటే 24లో ఇంకా నీ బతుకేందో అర్థం చేసుకో. నెక్స్ట్ టైం నీకంటూ ఏం ఉండదు. నువ్వు నగరికి ఏం చేసింది లేదు. నగరిలో కష్టపడిన వాళ్ళ శ్రమను దోచుకున్న దానివి నువ్వు. అక్కడున్న ఏ మండలాధ్యక్షుడు నీ గురించి పోయి అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చాడో తెలుస్తుంది. నువ్వు మళ్ళీ మాట్లాడితే మా పార్టీ గురించి, మా పార్టీ ప్యాకేజీల గురించి నువ్వు మాట్లాడతావా? ఏపీఐఐసి చైర్మన్గా ఉన్నప్పుడు ఎంత ప్యాకేజ్ తీసుకున్నావో చెప్పేదా నేను? ఏపీఐఐసి చైర్మన్గా ఉన్నప్పుడు నువ్వు కోసల నగరంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్ కట్టిస్తారని ఎంత భూమిని ఆక్రమించావు నగరంలో నీకు తెలియదా? దాని గురించి మాట్లాడుకుందామా? మరి దాని గురించి మాట్లాడదామంటే ఇదే ప్రెస్ మీట్లో సవాల్ విసురుతున్న రోజా నువ్వు రెడీ అయితే నేను రెడీ. మళ్ళీ అంటుంది ప్యాకేజ్ అంట. ప్యాకేజ్ మన వైజాగ్లో రుషికొండలో ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు నువ్వు? నాశనం చేసినారు మీరు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారు మీరు. ఈ విషయం మాట్లాడడానికి దమ్ముంటే మేము ఎప్పుడైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం రోజా. నోరు అదుపులో పెట్టుకోకపోతే నీ ఇంటికి వచ్చి కొడతా నిన్ను నేను గ్యారంటీగా. అసలు ఈరోజే రావాలనుకున్నా కానీ ప్రెస్ మీట్ పెట్టి నీకు ముందు వార్నింగ్ ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి చెప్తున్నా. నువ్వు కన్నా ఇలాగే మళ్ళీ ఇంకొకసారి మాట్లాడాలంటే ఇంకొకసారి చెప్పను, డైరెక్ట్ నీ ఇంటి ముందర వచ్చి నించుంటా ఖచ్చితంగా. నోరు అదుపులో పెట్టుకో రోజా. ప్యాకేజీలు తీసుకుంది నువ్వు. 500కి ఏవైనా చేస్తే దానివి నువ్వు. ఈరోజు 1.5 కోటి పెట్టి కొడుక్కే కారు కొనిపించినావంటే ఎక్కడి నుంచి వచ్చాయి నీకు ఆ డబ్బులు? ఈరోజు బెంగళూరులో ఒక ఇల్లు, హైదరాబాద్లో ఒక ఇల్లు, నగరిలో ఒక ఇల్లు, తిరుపతిలో ఒక ఇల్లు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? చెన్నైలో ఒక ప్యాలెస్ ఎక్కడి నుంచి వచ్చాయి? నీ పిల్లల స్కూల్ ఫీజులు కూడా కట్టుకోలేని స్థాయిలో ఉన్నటువంటి నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నీ స్థాయి ఏందో అందరికీ తెలుసు. నువ్వు 500 పెట్టి నువ్వు కనీసము నీ డ్రైవర్కి కూడా ఇలేని దాఖలాలు ఉన్నప్పుడు నువ్వు ఈరోజు ఇన్ని కోట్లకు వారసురాలిగా ఎలా అయ్యావు? 50,000 కోట్ల ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? అవన్నీ చిట్టా మాట్లాడదామంటే నేను సిద్ధం. పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తే అర్హత నీకు లేదు రోజా, నువ్వు గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి పేరే కాదు కదా, మా జనసేన నాయకులందరూ మా ఊపే గాలిలో కూడా నువ్వు నిలబడలేవు. కాబట్టి మేము అంత పవన్ కళ్యాణ్ గారికి అంత స్వచ్ఛందంగా పార్టీకి పనిచేస్తున్నాము. మమ్మల్ని నువ్వు మాట్లాడితే నీకే అది చాలా దెబ్బ పడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకపోతే మళ్ళీ మాట్లాడుతూ ఆయన గెలుపు ఒక గెలుపేనా? అక్కడ అంతా కుటుంబం అంతా వచ్చి ప్రచారం చేసింది, అంతా సినిమా వాళ్ళు వచ్చారు, అంతమంది చేస్తే కూడా ఆయనకి ఏం మెజారిటీ వచ్చింది అన్నట్టు మాట్లాడింది. అంత ఈవీఎం అంటుంది. నువ్వే ప్రచారాలు చేసుకొని అంతమందిని తీసుకొచ్చినారు కాబట్టి అన్ని ఓట్లు పడినాయి అంటావు. నువ్వే ఈవీఎంలు అంటావు. నీ గెలుపు ఈవీఎమా? 2014లో గెలుపు నీది ఈవీఎమా? 2024లో నువ్వు ఊడిపోయింది ఈవీఎం వల్ల అంటే మరి
అప్పుడుది నిజమైతే ఇప్పటిది కూడా అట్లాగే అనుకో. నీ గెలుపు ఈవీఎంల ద్వారా నువ్వు గెలిచినావు అంటే ఇప్పుడు కూడా అదే అనుకో. నోరు అదుపులోకి పెట్టుకోకపోతే పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతారు. రోజా జాగ్రత్తగా ఉండు. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జన సైనికుల గురించి కానీ మాట్లాడావంటే నగరికే వచ్చి కొడతాను, జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకో. ఆధ్యాత్మిక రాజధాని శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతిలో స్థానిక ప్రజల్లోనూ భక్తుల్లోనూ భక్తి భావాన్ని పెంచాలన్న సంకల్పంతో 2 ఏళ్ల క్రితం రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, భజన కళాకారులు వాసుదేవరెడ్డి, పొన్నాల జేజిరెడ్డి, మునినాథారెడ్డి, సుశీల, జయమ్మ, పద్మావతి, కల్పన తదితరుల సంకల్పంతో పలువురు నగర సంకీర్తన మండలి సభ్యులుగా ఏర్పడి తిరుపతి నగరంలో ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ నగర సంకీర్తన నిర్విరామంగా నిర్వహిస్తున్నారు. నేటితో 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 100 మంది కళాకారులు సాంప్రదాయ దుస్తులు, నుదుటిన నామాలతో, మంగళ వాయిద్యాలు, తప్పట తాళాలతో, పురాణ పురుషుల వేషధారణలతో అత్యంత రమణీయంగా నగర సంకీర్తనను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ధనుర్మాసం పండగ నెల సందర్భంగా ఆ రోజు శనివారం ఉదయం నుంచి ప్రతి శనివారం ఉదయం తిరుపతిలో నగర సంకీర్తన చేయాలనే ఉద్దేశంతో భక్తులతో మాట్లాడి గోవిందరాజస్వామి గుడి ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి వద్ద 5 గంటలకి ప్రతి ఒక్కరూ చేరుకునే విధంగా మాట్లాడి ఆ రోజు నుంచి ప్రతి శనివారం 2024 జనవరి 6 నుంచి ఇప్పుడు 2026 జనవరి 6 2 సంవత్సరాలు నిరంతరాయంగా ప్రతి శనివారం వాన పడినా వరదలు వచ్చినా ఏ విధమైన ఉన్నా ప్రతి శనివారం క్రమం తప్పకుండా ఈ 2 సంవత్సరాలు నగర సంకీర్తన గోవిందరాజస్వామి గుడి మాడా వీధుల్లో నగర సంకీర్తన చేస్తున్నాం. ఈరోజు 2వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా మంగళవారం అయినా కూడా అదే విధంగా నగర సంకీర్తన చేశాము. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు. ప్రతి శనివారం బ్రహ్మముహూర్తములో నిద్రలేచి స్నానమాచరించి ఈ నగర సంకీర్తనలో పాల్గొంటే అందరికీ ముక్తి కలుగుతుంది, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనకు ఉంటుంది. అందువల్ల ఇది 2 సంవత్సరాలు పూర్తయింది. ఇది కంటిన్యూ నిరంతరం జీవనదిలాగా ప్రతి శనివారం ఉంటుంది. అందువల్ల తిరుపతి ప్రజలు భక్తులు ప్రతి ఒక్కరూ ఈ ప్రతి శనివారం జరిగే ఈ నగర సంకీర్తనలో ఉదయం 5 గంటలకు పాల్గొనాలి. ఈ గోవిందరాజస్వామి గుడి మాడా వీధులు తిరిగితే చాలా మంచిది. నిత్యం ఇక్కడ గోవిందరాజస్వామి గుడిలో ప్రతి ఒక్క కార్యక్రమం జరుగుతుంటుంది. ఈ మాడా వీధుల్లో దేవుడు ఉత్సవమూర్తులు తిరుగుతుంటాయి. అందువల్ల మనము తిరిగితే మనకు ఎంతో పుణ్యము లభిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ వచ్చి నగర సంకీర్తనలో పాల్గొనండి. ఆ గోవిందుడు ఆశీస్సులు మనం అందరూ పొందాలని, మన పిల్లలు మంచి చదువులు చదువుకోవాలని, రైతులు మంచి పంటలు పండాలని, మనం అందరూ దేశ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఈ భగవంతునికి దగ్గరయ్యే మార్గము ఈ నగర సంకీర్తన. భగవంతుని మీద నమ్మకం లేని వాళ్ళకు కూడా నమ్మకం కలిగించే విధంగా 4 మాడ వీధుల్లో ప్రతి ఒక్క శనివారం 4 మాడ వీధుల్లో హరినామ సంకీర్తన చేసుకుంటూ భక్తి పారవశంలో చాలా మంది పరవశిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమానికి ఇంకా జనాలు వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటా ఉంటాను. ఈ నగర సంకీర్తన ప్రయత్నం చేయాలని మన గోపీనాథ్ రెడ్డి గారు, వాసుదేవరెడ్డి గారు, నా పేరు జేజిరెడ్డి గారు, మేమందరూ కలిసి ఒకరోజు మాట్లాడి 10 మందితో స్టార్ట్ చేసినాము. ఈ యొక్క ప్రోగ్రాము మామూలుగా పండగ నెల పెడితే పల్లెల్లో ఉండేది, పల్లెల్లో నిలిచిపోయింది. ఇప్పుడు పెద్ద టౌన్లో మన స్వామి గోవిందాల స్వామి ఆంజనేయ స్వామి సహకారంతో వాళ్ళ ఆశీస్సులతో తెలిసిన వాళ్ళు తెలిసినట్టుగా వచ్చి 4:30కంతా రెడీ చేసి స్నానాలు చేసి నాములు పెట్టుకొని వచ్చి మన గెరడుగు ముట్టించుకొని అందరూ కూడా బయలుదేరి ఈ 4 వీధుల్లో జరగడం చాలా గొప్ప విషయం. ఈ రోజుకి 2 సంవత్సరాలు అయింది. కొన్ని ఏళ్ళైనా మేము ఉన్నా లేకపోయినా కూడా జరగాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ నగర సంకీర్తన 2వ వార్షిక సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం గోవిందరాజు మాడ వీధుల్లో 4 మాడ వీధుల్లో ఈరోజు జనవరి 6, 2026 సంవత్సరం 2వ వార్షిక శుభ సందర్భంలో ఈరోజు ఆ శ్రీరామచంద్రుడు ఇష్టాగరిష్ఠుడు అయిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆయన వేషధారణలో ఈరోజు 4 మాడ వీధుల్లో కూడా రామనామ సంకీర్తనతో
రామనామ జపంతో ఏ విధంగా వీరాంజనేయ స్వామి శ్రీరామచంద్రుతో నిత్యం జపిస్తాడో ఆ విధంగా మేము ఈ వేషధారలో తన్మయత్వంతో ఈ ధనుసు మాసంలో కూడా ఈరోజు జనవరి 6వ తేదీ ఈరోజు రావడం కూడా నాకు అదృష్టంగా భావిస్తూ ఇలా వేషధారంలో ప్రతి వార్షిక సందర్భంలో ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా మాకు వచ్చి ఆ స్వామికి మా యొక్క వంతుగా అందరికీ ఆంజనేయ స్వామి చూడాలి ఎలా ఉంటాడో అనేది చూపిస్తూ ఆ భక్తితో అందరూ కూడా భక్తులందరూ కూడా తన యొక్క మనసులో కూడా భక్తి భావన పెరగాలని ఒక ఆ శుభ సందర్భంలో అందరికీ కూడా తన్మయత్వంతో మనసులో రావాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా వేషధారంలో చూపిస్తున్నాము. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో 13 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఒక పండుగలాగా నిర్వహించి విజయవంతం చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి విచ్చేసి స్వామి అమ్మవార్ల దర్శన అనంతరం ఆయన పరిపాలనా భవనంలోనే సమావేశపు హాల్లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. స్థానిక శాసనసభ్యుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆలయ ఈవో బాపిరెడ్డితో కలిసి అధికారులకు బ్రహ్మోత్సవాల నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఫిబ్రవరి 10వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరుగు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్ నిర్వహణ పటిష్టంగా ఉండాలన్నారు. వీఐపీ రాకపోకలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, మహాశివరాత్రి రోజున భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. మహాశివరాత్రి పర్వదినాన వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేయాలన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఎంజీఎం పక్కనే ఉన్న స్వర్ణముఖి నదిలో గతంలో ఏర్పాటు చేశారని అదే కొనసాగించాలా లేదా మరెక్కడైనా చూడాలా అనేది కూడా ఆలోచించాలన్నారు. ఎలాగైనా గత బ్రహ్మోత్సవం లాగానే ఈ ఏడాది కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక పండుగ వాతావరణంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని మంత్రి తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న మారిషస్ దేశ అధ్యక్షుడు, స్వాగతం పలికిన రాష్ట్ర మంత్రి, జిల్లా కలెక్టర్లు. తిరుపతిలో పరిపూర్ణానంద స్వామి సంచలన వ్యాఖ్యలు, మహతిలో విద్యార్థులకు ప్రతిభ అవార్డ్స్ అందజేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.